ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్ పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ యాక్ట్ అమలు విషయంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. కేంద్రం అమలు చేసే యాక్టును కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ఈ యాక్ట్ని నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని ఈ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అభూత కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు. ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని. మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తుంది. దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం.